తెలంగాణ వల్ల బతుకమ్మ ఫేమస్ అనడం కంటే బతుకమ్మ వల్ల తెలంగాణ ఫేమస్ అని చెప్పొచ్చు. ఇంతకీ బతుకమ్మ ఫెస్టివల్ ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బతుకమ్మ ఫెస్టివల్ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వేములవాడ చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు ఈ మూడు పేర్లను గుర్తుపెట్టుకోండి. వేములవాడ చాళుక్యులు వేములవాడలో ఉండేవారు. వాళ్ళు రాష్ట్రకూటులకు సామంతులు. చోళులకు మరియు రాష్ట్రకూటులకు జరిగిన యుద్ధంలో వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల తరపున యుద్ధం చేశారు, ఎందుకంటే వారి సామంతులు కాబట్టి. అప్పుడు చోళరాజైన పరాంతక సుందర చోళుడు ఈ యుద్ధం వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. కష్టాల్లో ఉన్న వారికి రాజరాజేశ్వరుడు సహాయం చేస్తాడని ఆయనకు భక్తుడిగా మారుతాడు. అతని కుమారుడికి కూడా రాజరాజ అని పేరు పెట్టుకున్నాడు. మొదటి రాజా చోళుడి కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు. కొన్ని సంవత్సరాల తర్వాత వేములవాడ చాళుక్యులు సామంతులుగా కాకుండా స్వతంత్రులు కావాలనుకొని క్రీస్తు శకం 973